సో షూటింగ్ కష్టాలు అయితే ఇట్లా ఉంటాయి. ఫుడ్ అంటే మేము ఏ లొకేషన్ ఉన్న ఆ లొకేషన్ లోనే ఫుడ్ తినేస్తాం. ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక టెంపుల్ దగ్గరకు వచ్చినాము, మన కొండగట్ట దగ్గర ఉన్న టెంపుల్ లో. ఇక్కడనైతే మేము ఫుడ్ లంచ్ టైం అయింది, ఇక్కడ కూర్చొని ఫుడ్ తింటున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 2:55 అవుతుంది. ఇక్కడ మాకు ఎక్కడ లొకేషన్లో ఉంటే అక్కడికి ఫుడ్ వచ్చేస్తుంది. భరత్ అన్న వచ్చేసి ఈరోజు ఫుడ్ ఐటమ్స్ అయితే మాకు బగారా రైస్, వైట్ రైస్, కాకరకాయ ఫ్రై, ఇంకా పాపడాలు, చిక్కుడుకాయ కర్రీ, పెసరపప్పు, టమాటా, సాంబార్, అరటిపండు, ఇది ఈరోజు మా ఫుడ్ అయితే. అండ్ ప్రొడ్యూసర్ కష్టాలు చూపిస్తా అన్న కదా, ప్రొడ్యూసర్ అందరికి రైస్ వడ్డించిండు. చూడండి కర్రీ ఇస్తున్నాడు, మిల్ మేకర్ కర్రీ మిస్ అయింది. సో ఇట్లుంటాయి కష్టాలు. చూడండి మేము ఎక్కడ కూర్చొని తింటున్నాం. ఇంత కష్టాల వెనకాలనే ఆ 4 నిమిషాల సాంగ్ వస్తుంది. కష్టాలు ఇక్కడ డైనింగ్ హాల్స్ ఇవేమి ఉండవు అన్నమాట. ఎక్కడ లొకేషన్ ఉంటే అక్కడ మేము తినేయాలి, అక్కడికి మళ్ళీ షూట్కి వెళ్ళిపోవాలి. ఇట్లుంటది. టైం కూడా 3 అవ్వడానికి వస్తుంది. కష్టపడి కూర్చోలేక నిలబడి తింటాడు. రివ్యూ అన్న, రివ్యూ చెప్పు. ఫుడ్ కష్టాలంటే ఎంత కష్టమైనా సరే చాలా ఇష్టంగా భావించి చేసేదే షూట్. నీళ్ళు ఇస్తున్నా బాగా తిన్నాడు కెమెరా చెప్పన్నా. బాగానే కష్టపడి ఇక్కడ ఒక్కటి కూడా ప్రొడ్యూసర్ గారు సంచి పట్టుకొని అంటే చెత్తని ఏడవతో పడేయకూడదని ఒకటువంటి ఒక సంకల్పంతో స్వచ్ఛ భారత్ చేసినటువంటి లేదు అది ఉన్నది అందరి ముఖాలు అందంగా కనిపించడానికి కారణం ఇంట్రడ్యూస్ చేయాలి. ఇప్పుడు చేస్తా ఇంత అందంగా రెడీ చేసిన వ్యక్తి తిమ్మప్ప నా పక్కనే కూర్చున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. ఇంకా స్టిల్ షూటింగ్ రన్నింగ్ అవుతుంది. సో ఇప్పుడు లొకేషన్ చూడండి, మొత్తం చీకటి. అసలు ఎవరు ఎక్కడ ఉన్నారో కూడా కనిపిస్తలేదు. బాబు ఎక్కడ ఉన్నాడు? అసలు మనుషులే కనిపిస్తలేరు. కొంచెం డీసెంట్గా తినండి. నీ కన్ను ఒకటి ఇంత పెద్దగా కనిపించింది ఇప్పటిదాకా. ఆంటీ వీడియో వస్తుంది. పూజ రఘు ఏందన్నా
మాకు. Down.